హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు మళ్ళీ టీసీఎస్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ప్రీవియస్‌గా టీసీఎస్ ఎన్‌క్యూటీ అనేది ఎగ్జామ్ అనేది అటెండ్ కాలేకపోయారో వారికైతే టీసీఎస్ ఎన్‌క్యూటీ అనేది మళ్ళీ రీకండక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అందరికీ ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ కాలేకపోయారో వారికైతే మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి మెయిల్‌లో ఏముందంటే, డియర్ క్యాండిడేట్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్టింగ్ ఇన్ పర్సూయింగ్ ఏ కెరియర్ విత్ టాటా అండ్ ఫర్ కంప్లీటింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ఆల్ ఇండియన్ ఎన్‌క్యూటీ లాంచ్డ్ ఇన్ March 2026. We notice that we are unable to attend the TCS NQT All India test process schedule earlier. Can I assume that you are continue to interested? We are pleased to extend another opportunity to appear for the process planned from mid May 2026. ఓకేనా, మిడ్ మేలో మనకైతే మళ్ళీ ఎవరైతే టీసీఎస్ ఎన్క్యూటీ అనేది ప్రీవియస్గా కంటిన్యూ చేయలేకపోయారో, ఓకేనా, ఎవరైతే ఎగ్జామ్ రాయలేకపోయారో వారికైతే మళ్ళీ టీసీఎస్ ఎన్క్యూటీ అనేది మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదైతే మీకు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సో, మీరు తప్పకుండా అయితే ఈ ఆపర్చునిటీ అనేది యుటిలైజ్ చేసుకున్నారనమాట. ప్రీవియస్‌గా ఓకేనా, అది మిస్ అయ్యారు. ఇదైతే తప్పకుండా అయితే మీరైతే ప్లాన్ చేసుకొని ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ కండనమాట. ఈ వీడియోలో మీకైతే కంప్లీట్‌గా ఈ టీసీఎస్ సంబంధించి మీకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించిన సిలబస్, అలాగే దానికి సంబంధించిన రిసోర్సెస్, నేను ఫాలో అయిన రిసోర్సెస్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక ఫార్మ్ ఫిల్‌అప్ చేయమనేది చెప్తున్నాననమాట. సో, ఫ్రైడే 24th ఏప్రిల్ వరకు మీరైతే ఈ ఫార్మ్ అనేది ఫిల్‌అప్ చేయండి అని చెప్తున్నారనమాట. సరే, అయితే మీరైతే చెక్ చేసుకోండనమాట. ఓకేనా, ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే ఆ ఫార్మ్ అయితే ఫిల్‌అప్ చేయండనమాట. ఓకేనా. సార్, మీరు ఎవరైనా మెయిల్స్ ఇంకా చెక్ చేసుకోకపోతే తప్పకుండా అయితే మెయిల్ చెక్ చేసుకొని, ఈ టీసీఎస్ ఎన్‌క్యూటీ 2026 ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మనకేందంటే న్యూమెరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకి ఎన్ని క్వెషన్స్, 20 క్వెషన్స్ అలాగే 25 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఈ పీడిఎఫ్ అనేది మీకు నా టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఆ గ్రూప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడికెళ్ళైతే మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. లాజికల్ రీజనింగ్ అది సేమ్ అనమాట. 25 మినిట్స్ 20 క్వెషన్స్. దేనిది ఫౌండేషన్ సెక్షన్ అనమాట. ఓకేనా. 2 సెక్షన్ లాగైతే డివైడ్ చేయడం జరుగుతుంది టీసీఎస్ అనేది. ఇది ఫౌండేషన్ సెక్షన్. ఈ ఫౌండేషన్ సెక్షన్ అనేది మీరైతే కంపల్సరీగా అయితే క్వాలిఫై కావాలనమాట. ఓకేనా. దాని తర్వాత వర్బల్ ఎబిలిటీ 25 మినిట్స్ 25 క్వెషన్స్. ఓకేనా. ప్రతి సెక్షన్‌కి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఆ క్వెషన్స్ అనేది జాగ్రత్తగా అయితే ఇవ్వాలనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే పార్ట్ బిలో అడ్వాన్స్ సెక్షన్‌లో కూడా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. 25 మినిట్స్ 15 క్వెషన్స్ వరకు ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అడ్వాన్స్ కోడింగ్‌లో మనకి 2 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. టైమింగ్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓవరాల్ టోటల్ టైమ్ వచ్చేసి 190 మినిట్స్. కానీ ఈ 190 మినిట్స్‌లో మీరైతే అన్ని క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే దీంట్లో ఇక్కడ ఎలాంటి నెగెటివ్ మార్క్స్ అనేది లేదు కాబట్టి మీకు ఒకవేళ వచ్చినా రాకున్నా గానీ మీరైతే అన్ని క్వెషన్స్ అయితే అటెండ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జామ్ రూల్స్ వచ్చేసి మీకు ఎగ్జామ్ రోజు మీరు ఫాలో కావాల్సిన రూల్స్ వచ్చేసి, మీకు ఎగ్జామ్ రోజు మీరేంటంటే అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా! ఆ అడ్మిట్ కార్డ్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఒక ఫోటో, అలాగే గవర్నమెంట్ ప్రూఫ్ ఏంది మనకి ఆధార్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ ఇలాంటివైతే మీరైతే క్యారీ చేయాలన్నమాట ఎగ్జామ్ హాల్‌లోకి. దాని తర్వాత నో నో సెక్షన్ స్విచ్ అంటే మనకి ఈ సెక్షన్స్ అనేవి స్విచ్ కావాలన్నమాట. ఇప్పుడు మనకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కెళ్ళి మళ్ళీ రీజనింగ్‌కి ఈ విధంగా మీరైతే షిఫ్ట్ కావాలన్నమాట. ప్రతి సెక్షన్‌కి దానికైతే టైమింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. సెక్షన్ అనేది షిఫ్ట్ కారు. కానీ క్వెషన్స్ అనేవి షిఫ్ట్ చేయొచ్చన్నమాట. ఒక క్వెషన్ నుంచి ఇంకొక క్వెషన్‌కి అయితే మీరైతే షిఫ్ట్ కావచ్చన్నమాట. ఓకేనా. ద ఎగ్జామ్ విల్ బి హ్యాపెన్ ఎట్ సెంటర్. మీకు సెంటర్‌లోనే ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో అయితే ఏమి ఉండదన్నమాట. నెగెటివ్ మార్క్స్ అనేది లేదన్నమాట. ఇది మెయిన్ థింగ్. మీకు ఒకవేళ క్వెషన్స్ రాకున్నా గానీ ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టండన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకేంది రఫ్ షీట్స్ అనే వాళ్ళు అక్కడనే ఇస్తారు. సెంటర్‌లోనే మీకైతే రఫ్ షీట్స్ అయితే మీకెన్ని కావాలో అన్ని రఫ్ షీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆన్ స్క్రీన్ మీకైతే స్క్రీన్ మీద మీకైతే క్యాలిక్యులేటర్ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ క్వెషన్ టైమింగ్స్ నో క్వెషన్ వైస్ టైమర్. మీకు క్వెషన్ వైస్ టైమర్ అయితే ఏమి ఉండదన్నమాట. సెక్షన్ వైస్ టైమర్ మాత్రం ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో సెక్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. టోటల్ 8 టీ టైప్ బేస్డ్ క్వెషన్ ఏంటంటే మనకి అండర్‌లైన్ ఇచ్చి అందులో మీరు ఫిలప్ చేయాలన్నమాట. మీరంటే టైప్ చేయాలన్నమాట. ఓకేనా. మీరు టైప్ చేసే క్వెషన్స్ అయితే ఒక 8 వరకు అయితే రావచ్చన్నమాట. ఓకేనా. ఇఫ్ యూ సబ్మిట్ వన్ కోడింగ్ క్వెషన్ దట్ క్యాన్ బి ఓపెన్ సెకండ్ వన్. కానీ మీరు ఒకసారి ఆ కోడింగ్ క్వెషన్ సబ్మిట్ చేస్తారు. అప్పుడు మాత్రం మీకు సెకండ్ క్వెషన్ అనేది ఓపెన్ అవుతదన్నమాట. ఓకేనా. కోడింగ్‌లో మీరు డైరెక్ట్‌గా ఫస్ట్ క్వెషన్ వదిలేసి సెకండ్ క్వెషన్ వెళ్ళినట్టయితే మళ్ళీ ఫస్ట్ క్వెషన్‌కి వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. సో, ఫస్ట్ క్వెషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకైతే ఇంక సెకండ్ క్వెషన్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓకేనా. ప్రతి సెక్షన్‌కి సెక్షన్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఆప్టిట్యూడ్ ఫౌండేషన్ సెక్షన్ మంచిగా చేసి మీరు కోడింగ్ ఫస్ట్ క్వెషన్ కంప్లీట్ చేసినట్టయితే మీకు డిజిటల్ రోల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఫౌండేషన్ సెక్షన్ ప్లస్ 2 క్వెషన్స్ కంప్లీట్ చేసినట్టయితే ప్రైమ్ రోల్‌కి అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు డిజిటలా, ప్రైమా అలాగే నింజా రోల్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. కానీ నింజా రోల్ అనేది ఈసారి లేదు. బట్ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అని బాలేకపోతే మీకు నింజాకైతే మీకైతే ఇవ్వడం జరుగుతుందనమాట. దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాగే
మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయింది కదా! ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇదైతే యూజ్ అవుతుంది. ఇంట్రడక్షన్ అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇవ్వాలో ఒక టెంప్లేట్ అయితే ఇదంటమాట. ఓకేనా? టెంప్లేట్ అనమాట ఇది. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇదైతే యూజ్ కావడం జరుగుతుంది ఇంటర్వ్యూ టైమ్‌లో. అలాగే పార్ట్ ఎక్స్‌ప్లనేషన్‌కి ఇదొక టెంప్లేట్ అనమాట. కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు కానీ దీని తర్వాత మనకి యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఇక్కడ సిలబస్ ఏమేమి సిలబస్ ఉంటుంది? ఇదంతా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి సిలబస్ అనమాట. ఓకేనా? ఇక్కడ టాపిక్ వైస్ అయితే మీరైతే ప్రిపేర్ కావాలన్నమాట. ప్రతి టాపిక్‌కెళ్ళి ఖచ్చితంగా 1 లేదా 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో, మీరు ఖచ్చితంగా ప్రతి టాపిక్ అనేది ప్రిపేర్ కండి. అలాగే ఫస్ట్ ఈజీ టాపిక్స్‌కెళ్ళి హార్డ్ టాపిక్స్‌కైతే వెళ్ళననమాట. ఈ విధంగా నంబర్ వైస్, సీక్వెన్స్ వైస్‌గా అయితే వెళ్ళననమాట. కానీ దానికి సంబంధించిన రిసోర్స్ నేను ఫాలో అయిన రిసోర్స్ అయితే ఒక ప్లే లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే కావడం జరిగింది. ఓన్లీ ఒక ప్లే లిస్ట్ మాత్రం నేనైతే ఫాలో కావడం జరిగింది. అది కూడా ఛానెల్ వచ్చేసి కెరియర్ రైట్. ఓకేనా? అందులో మనకి ఒక ప్లే లిస్ట్ అయితే ఫాలో అయ్యాననమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోసం. కానీ ఒకవేళ ఈ లింక్ అనేది వర్క్ చేయకుండా గానీ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఆ ప్లే లిస్ట్ సంబంధించిన లింక్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడికెళ్ళి అయితే చూడండనమాట. దీని తర్వాత మనకి రీజనింగ్ కూడా ఇదనమాట సిలబస్. ఒక సీక్వెన్స్ వైస్‌లో బేస్డ్ ఆన్ ఈ వెయిటేజ్‌ని బట్టి మీరైతే ప్రిపేర్ కావాలనమాట. ఓకేనా? మీరు మీ ఎన్ని డేస్ ఉందో మిడ్ మే కాబట్టి మీరైతే ఖచ్చితంగా మీరైతే ప్లాన్ చేసుకోవాలనమాట. ఇవంతా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయనీకి మీరైతే ప్లాన్ చేసుకోవాలనమాట. ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిసోర్స్ సేమ్ ఛానెల్‌లో నుంచిలే నేనైతే ప్రిపేర్ కావడం జరిగింది. ఆ ప్లే లిస్ట్ కూడా మీకైతే ఇక్కడ ఇచ్చాను. ఒకవేళ ఈ ప్లే లిస్ట్ ఓపెన్ కాకపోయినా గానీ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్లే లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత వర్బల్ ఎబిలిటీ. కానీ వర్బల్ ఎబిలిటీ కూడా ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ కావాలనమాట. ఈ ప్రిపేర్ అయినట్టయితే మీరు ఖచ్చితంగా అన్ని క్వెషన్స్ అయితే అటెండ్ చేయగలుగుతారు. దీని తర్వాత మనకేంది కోడింగ్ క్వెషన్ 1. మీరు ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీ బేసిక్స్ మీద అయితే అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వెషన్ అనేది ఈజీ ఉంటుందన్నమాట. కానీ ఈ బేసిక్స్ క్వెషన్స్ అయితే ఓన్లీ బేస్డ్ ఆన్ జనరల్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఒకసారి ప్రిపేర్ అయినట్టయితే అలాగే ప్రీవియస్ క్వెషన్స్ కూడా ఒకసారి చూసినట్టయితే మీకైతే ఒక అండర్‌స్టాండింగ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత క్వెషన్ 2 అనేది మనకి కొంచెం మీడియం టు హార్డ్ లెవెల్‌లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. కానీ అంత హార్డ్ లెవెల్ కూడా ఏమి ఇవ్వరన్నమాట. మీడియం లెవెల్‌లో ఉండడం జరుగుతుంది. మీడియం లెవెల్‌లో మీరైతే ప్రిపేర్ కండనమాట. ఫస్ట్ ఈజీ క్వెషన్‌కి ప్రిపేర్ అయిన తర్వాత ఈ హార్డ్ క్వెషన్స్‌కి అయితే వెళ్ళండనమాట. ఓకేనా? ఇది ఓవరాల్ టీసీఎస్ ఎన్‌క్యూటీకి సంబంధించిన ప్యాటర్న్ అనమాట. ఈ ఆపర్చునిటీ అనేది మీరైతే ఖచ్చితంగా అయితే యుటిలైజ్ చేసుకొని, అలాగే మన ఛానెల్‌లో మనకి టీసీఎస్ సంబంధించి ప్రతి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఓకేనా? దాని తర్వాత మన తర్వాత ఏ విధంగా ఇక్కడేంది అప్లికేషన్ ఫామ్‌కెళ్ళి నా జాయినింగ్ లెటర్ వరకు చెప్పడం జరిగింది. సారీ జాయినింగ్ లెటర్ కాదు. ఆఫర్ లెటర్ వరకు అయితే చెప్పడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా బీజీసీ ఫార్మ్ ఫిల్ చేయాలి, బీజీసీ డాక్యుమెంట్స్ ఫిల్ చేయాలి. అంటే ఇదనేది మీకు ఇంటర్వ్యూ తర్వాత మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అనమాట. సో మీకు కంప్లీట్ టీసీఎస్ సంబంధించి ప్రతి అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనమాట. అలాగే ఎవరైతే ప్రీవియస్‌గా ఎగ్జామ్ రాయలేదో మిస్ అయ్యారో వారికైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి అనమాట. వారికైతే చాలా అయితే హెల్ప్ కావడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తోటి అయితే షేర్ చేయండి అనమాట. కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా అయితే రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఓకేనా?